హలో గాయస్, వెల్కమ్ టు మన షెఫ్ సరిత ఛానల్. ఇవాళ మనం చేయబోయే కొత్త రెసిపీ ఏంటంటే బియ్యం పిండితో మనం ఇది ఈవినింగ్ స్నాక్స్లా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా చేయొచ్చు. ప్రాసెస్లో మనం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1.5 కప్ రైస్ ఫ్లవర్ అని చెప్పి తీసుకోవాలి. తీసుకొని దాంట్లో మనకు కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేస్తాం. మిర్చి, ఆనియన్స్ అండ్ కొత్తిమీర ఇవన్నీ 1 by 1 మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బియ్యం పిండిలో 2 స్పూన్స్ జీలకర్ర అండ్ కొంచెం సాల్ట్ అండ్ ఏవైతే కట్ చేసుకున్నవి ఉంటాయో పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కూడా 1 by 1 మనం వేసుకుంటాము. తర్వాత మనము ఒక 2-3 అవర్స్ నానబెట్టిన శనగపప్పు కూడా అది మనం మంచిగా కడిగేసి దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటాం. సో దానివల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ కూడా దీనికి, మంచి క్రంచీనెస్ కూడా వస్తుంది దీనికి. నెక్స్ట్ మనం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఫ్రై చేయడానికి ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఆయిల్ మనం దాంట్లో పోసుకోవాలి. తర్వాత మనం పిండి అతుక్కోకుండా ఉండడానికి కోసం అని చెప్పి ఒక కవర్ తీసుకొని దానిపైన మనం పిండి ముద్దను పెట్టుకొని ఇలా ఈ షేప్లో వచ్చేంతవరకు మనం ఈ షేప్లో ఇలా ఒత్తుకొని చేతికి అంటుకోకుండా కొంచెం కొంచెం ఆయిల్ అంతా అద్దుకొని దాన్ని మంచిగా తీసేసి కాగుతున్న ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేయాలి. ఇలా డీప్ ఫ్రై చేస్తూ ఫ్రంట్ బ్యాక్ అనుకుంటా మనం కలిపి ఏదైతే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసిన తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ అండ్ ఆనియన్ పికిల్ అనేది రెడీ చేసుకుందాం. అది ఎలా అంటే ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మనం పల్లీలు ఫ్రై చేసుకోవాలి. మనం ఇదే ప్యాన్లో కొన్ని కట్ చేసిన పచ్చిమిర్చి దాంట్లో యాడ్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మిర్చి, పల్లీలు అండ్ ఒక కప్పు పుట్నాలు అండ్ వాటర్, సాల్ట్ అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు అన్నీ వేసుకొని మనం పోపు పెట్టుకోవాలి.
మనం దీనికి కాంబినేషన్గా ఆనియన్ పికిల్ కూడా రెడీ చేసుకుందాం. ఫస్ట్ పొడుగా కట్ చేసిన ఆనియన్స్ అన్నీ దాంట్లో వేసుకొని నెక్స్ట్ కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా, కొంచెం నిమ్మకాయని మనం హాఫ్ నిమ్మకాయ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో. ఫైనల్లీ మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా బియ్యం పిండితో చేసిన దాన్ని మనం ఆనియన్ పికిల్ అండ్ పల్లి చట్నీతో తింటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినొచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసమని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ కమెంట్ బిలో మీరు నెక్స్ట్ అయితే ఏ వీడియో అయితే చూడాలనుకుంటున్నారో కుకింగ్ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఇట్ ఏ థమ్స్ అప్. Thank you.